హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ని ఉన్న 1 వీక్లో ఏ విధంగా చదవాలి అనేది మీకు ఒక రఫ్ ఐడియా కోసం తెలియజేస్తాను. ప్రధానంగా ఏంటంటే అన్ని సబ్జెక్టులోనూ ఇండెక్స్ లేదంటే సెక్షన్స్, ఏ సెక్షన్స్ ఆ సెక్షన్స్ లోపల ఉన్నటువంటి ఏ ఏ టాపిక్స్ ఉన్నాయో చూసినట్లయితే ఈజీగా మనం ఐడెంటిఫై చేసి ఆన్సర్ చేయగలుగుతాం. కాన్స్టిట్యూషన్ మాత్రం నేను గతంలో చెప్పాను కొన్ని ఏ సెక్షన్స్ ఏమి బట్టి పట్టాల్సిన అవసరం లేదని. కానీ ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా ఆ జడ్జిమెంట్స్ అవగాహన ఉన్న వాళ్ళు అయితే ఓకే జడ్జిమెంట్ గురించి, లేదంటే ఏ జడ్జిమెంటు దేని గురించి చెప్తుంది అనేసి ఖచ్చితంగా బట్టి పట్టాల్సిందనమాట. ఈ ప్రిపేర్ అవ్వడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏ విధంగా చూసుకోవాలి ఉన్న టైంలో అనేది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు భారత రాజ్యాంగం సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి 10 మార్క్స్ ఉంటాయి. ఆ 10 మార్క్స్ని ఈజీగా కవర్ చేయాలంటే అన్ని సబ్జెక్ట్స్ మన ఇండెక్స్ పైన అవగాహన ఉంటే ఈజీగా పాస్ అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, అన్ని సబ్జెక్టులోనూ ఇండెక్స్ 1కి 10 సార్లు చూసుకున్నట్లయితే 90% మనకి ఈజీగా పాస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కానీ కాన్స్టిట్యూషన్లో మాత్రం మీరు ఖచ్చితంగా కొన్ని ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్ ఏదైతే ఉంటాయో వాటిని బట్టి పట్టాల్సింది. కొన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఖచ్చితంగా వాటిని బట్టి పట్టాల్సిందే. ఎందుకంటే అన్ని గుర్తుండాలంటే కష్టం కావు. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి మాత్రం మనకి జడ్జిమెంట్స్ కానీ అమెండ్మెంట్స్ కానీ కొన్నిటిని కంపల్సరీగా మళ్ళీ రిమైండ్ చేసుకోవాలి. అదేవిధంగా టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటి, షెడ్యూల్ ఏంటి, షెడ్యూల్స్ ఏ ఉన్నాయి అనేది కూడా ఖచ్చితమైన అవగాహన అనేది ఉండాలి. ఎందుకంటే ఏఐబి ఎగ్జామ్ పర్పస్ ఏంటి, సబ్జెక్ట్ పైన వీళ్ళకి అవగాహన ఉందా లేదా అనే నాలెడ్జ్ని టెస్ట్ చేయడం కోసం. అందుకని మీరు బుక్కి తీసుకెళ్ళినా కానీ ఆ బుక్లో ఎక్కడెక్కడ ఏముంది తెలియాలి కదా మీకు. అందుకని ఆ విధంగా మొత్తం వెరిఫై చేసుకోవాలి. బుక్లో లేనేటివి ఏంటి, మనకి ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్ అనేటివి బుక్లో ఉండదు. వాటిని ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ జడ్జిమెంట్స్లో ఏముందనేది మనకు తెలియాలంటే అది ఎక్కువ టైం పడుతుంది, అంత అవసరం లేదు ఏఐబికి. ఏఐబి కాన్సెప్ట్ ఏంటి, అసలు అవగాహన రాజ్యాంగం పట్ల అవగాహన ఉందా లేదా, ఈ రాజ్యాంగంలో ఏమేమి ఉంది అనే విషయం తెలుసుకోవాలి. అందుకనేమంటే మొత్తం రాజ్యాంగం ఏర్పడినప్పుడు ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా ఉన్నటువంటి షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి, ఏ షెడ్యూల్లో ఏమేమి ఉంటుంది అనేది కంపల్సరీగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట.